హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు కాకరకాయ కూర మంచి ఫేవరెట్ అయిపోయిందండి ఈ మధ్య. మార్కెట్ కాకరకాయలు రాగానే తీసుకొచ్చేసి ఫ్రై అన్నా చేస్తున్నాను, ఉల్లికారం చేసి చక్కగా అట్లన్నా చేసుకుంటున్నాను. మంచి ఫేవరెట్ అయిపోయిందండి. తినగా తినగా చేదు కూడా టేస్ట్ అయిపోద్ది అన్నట్టు, వేపాకు తినగా తినగా తీగ అయిపోద్దంట. అలా నాకు ఈ కాకరకాయ కూర మంచి ఫ్రెండ్ అయిపోయింది. అసలు దీన్ని అయితే వదలలేకపోతున్నానండి. అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది. ఎక్కువ ఏం చేస్తానంటేనండి, నేను ఇట్లా మిక్సీలో పొడిలు పట్టేసుకుంటా. చక్కగా ఫ్రై చేసి దీనిలో ఏమేసాను, పల్లీలు, నువ్వులు, మరి శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఉప్పు, కొంచెం లైట్గా కారం, ఉప్పు కూడా కొద్దిగా లైట్గా పసుపు అన్నీ వేసి ఇలా లైట్గా మిక్సీ పడతా. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇన్ని రకాలు వేస్తే ఈ పొడిలో ఉన్న విటమిన్స్ ఈ కూరలో కాకరకాయ కానీ, వంకాయ, దొండకాయ, మరి బెండకాయల ఫ్రైల్లో వేసుకోవడానికి కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తామేమో కానీ ఇంకా టేస్ట్ మధురం అన్నమాట. ఇది వేసేసిన తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్రై మీద జల్లేసి కొద్దిగా అటు ఇటు తిప్పేసి కట్టేస్తానండి. దీనికి కాంబినేషన్గా ఎప్పుడైనా సరే ఇలా దోసకాయ పప్పు చేసుకోండి. అసలు అద్భుతం అన్నమాట. ఇక ఆ రుచి అంత కమ్మగా ఉంటుంది. ఒక్క చిన్న గ్లాసుడు పెసరపప్పు వేసి, మరి ఎప్పుడు కందిపప్పుతో వండుకుంటే బాగుంటుందా అండి. దోసకాయ, పెసరపప్పు, ఒక టమాటా, చిన్న దోసకాయ ముక్క, మరి ఉడకబెట్టి చక్కగా తాలింపు వేసానండి. చింతపండు వేయను, ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం దోసకాయలు చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయండి. కార్తీక మాసంలో దీపావళి వెళ్ళిన కానించి కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి మనకి చక్కగా కూరగాయలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. రేట్లు కూడా అదిరిపోతాయి. కార్తీక మాసంలో కటకట్లాడిపోతూ ఉంటుంది రేటు. అయినా సరే మనం మంచిగా తెచ్చుకొని కొద్దిగా చేసుకున్న కమ్మగా టేస్ట్గా చేసుకోవాలండి. జాబ్కి వెళ్ళే పిల్లలకి చెప్తున్నానండి, చక్కగా పొద్దున్నే లెగటం ముందు నైట్ పూటే కూరగాయలన్నీ కోసుకొని పక్కన పెట్టుకోండి. పొద్దున్నే ఆడావుడి లేకుండా స్టవ్ దగ్గర నిదానంగా భార్యాభర్తలు కలిసి చేసుకోండి. మరి భవిష్యత్తుకి, ఎందుకంటే పిల్లల కోసం మీరు, మీకోసం పిల్లలు. మేము అంతే కదండి. మాది కూడా చిన్న జీవితం అండి. హైదరాబాద్ వచ్చేటప్పటికి చిన్న పిల్లలు, నా పిల్లలు. చక్కగా నా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తే నేను అలా అలా ఇక్కడికి వచ్చి